ఆయన కృప, ఆయన యొక్క క్షేమం మన మీద ఉంచుతూ మరొక ఆదివారంలోనికి మనల్ని నడిపించిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాట అవును అంటే అవును, కాదంటే కాదుగా వివరించబడుతూ ఉంటుంది. ఇందాక చదువుకున్నటువంటి ఒక లేఖన వాక్యము యెషయా గ్రంథములో 31వ అధ్యాయము 3వ వచనము బిలో మనము చూచుకున్నట్లయితే, బి వచనం అన్నాను, యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. చాలు. ఇది నా యొక్క మూలాంశపు వాక్యము కాదు, కానీ నా జీవితములో నాకు బాగా నచ్చినటువంటి మాటగా నేను తీసుకున్న మాట. ఏమంటున్నాడంటే అక్కడ, సహాయము చేయాలనుకున్న వాడిని, సహాయము పొందుకోవాలని అనుకున్న వాడిని ఇద్దరినీ కూడా దేవుడు మొత్తుతాడు. ఎందుకు? అసలైనటువంటి ఒక సహాయకర్తని మనము వదిలిపెట్టి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము సహాయము కోసము అడగడం వలన దేవుడు ఇద్దరిని కూడా దెబ్బతీస్తాడు. అదే చెబుతున్నాడు. ఇదే వాక్యముని మనము ఇంకో రీతిగా ఆలోచించుకొని చూచినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని ఏ విధంగా మనము చదువుకుంటూ ఉంటామో ఆ మాటని ఇక్కడ మనము చూచుకున్నట్లయితే, యెహోవా నీకు సహాయము చేయకపోతే, యెహోవా నీకు సహాయము చేయకపోతే మనమేమనుకుంటాము, దేవుడి నుంచి నాకు ఎటువంటి సహాయం దొరుకుతలేదు కాబట్టి నేను ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం మనం అనుకుంటాము. కానీ సహాయము చేయాలనుకున్నోడిని, సహాయము పొందుకోవాలనుకున్నోని ఇద్దరిని కూడా దేవుడు తొక్కుతాడు, ఇద్దరిని మొత్తేస్తాడు. అందుకు కింది వచనములలో మనము గమనించి చూచినట్టే, మీరు ఎవరినైతే తిరస్కరించి ఉన్నారో ఇశ్రాయేలులారా, ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి మీరు మరలా బ్రతిమలాడుడి అనేటువంటి ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి 6వ వచనములో, ఇశ్రాయేలీయులారా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయన వైపు తిరుగుడి. మొదటగా మీరు చేయవలసిన పని ఏమిటి? ఈ ఎవడైతే సహాయం చేయాలనుకున్నాడో వాడు సమయానికి సహాయం చేయకపోయేసరికి వెళ్ళి వాని దగ్గరికి వెళ్ళి దెబ్బలాడడం కాదు. నువ్వు ఎవరిని వదిలిపెట్టావో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మొదటగా నీవు మోకరించి ప్రార్థన చేసి, దేవా నిన్ను కాదని నేను వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళడము నా తప్పే, నన్ను క్షమించుము అని బ్రతిమలాడడము చాలా మంచిది. ఎందుకు? ఆయన ఇల్లు కడితేనే తప్ప, అనగా నీకు సహాయం ఆయన ఇస్తేనే తప్ప ఎవడు చేయాలనుకున్నానో నీకు సహాయము దొరకదని. అందుకే మనము చదువుకున్నటువంటి మాటలలో 3వ వచనములోనే ఐగుప్తీల యొక్క సహాయమును కోరుదాం అనుకున్నారు ఇజ్రాయేలు ప్రజలు. ఆ మాటను బట్టి చెబుతున్నాడు, మీరు ఐగుప్తీల యొక్క బలమును చూసి, రథములను చూసి, వారి రౌతులను చూసి మీరు విర్రవీగుతున్నారేమో ఇజ్రాయేలులారా. సహాయము పొందాలనుకున్న వాడిని, సహాయం చేయాలనుకున్న వాడిని ఇద్దరిని జోగుతాను అని అంటున్నాడు అక్కడ. నీ జీవితము, నా జీవితము కట్టబడేది కేవలము యెహోవా వలన మాత్రమే, కానీ మనుషుల యొక్క వాటి యొక్క ఆధారం మీద కాదు, ఒకని పదవి మీద కాదు, ఒకని అధికారం మీద కాదు. నీవు కట్టుకోవలసింది వారికి పై అధికారి అయినటువంటి యెహోవా వలన మాత్రమే నీకు సహాయము దొరుకుతుంది. సౌలు జీవితంలో కూడా ఇలాగే జరిగింది. తన ఎండింగ్ డేస్ టైం పీరియడ్కి వచ్చేసరికి తనకి వచ్చినటువంటి ఒక పెద్ద అపాయం ఏంటంటే, ఉరిమితోనైనను, ప్రవక్తలతోనైనను, కలల ద్వారానైనను ఆయన మాట్లాడడం లేదు. అక్కడ ఎక్కడికి వెళ్ళాడంట? ఆఖరికి కర్ణపిశాచి అనబడుతున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమి చెబుతుడా అన్నటువంటి యొక్క మాటను వినడానికి వెళ్ళాడండి. ఆయన మాట్లాడకపోతే నువ్వు ఏ ప్రయత్నం చేసినా వ్యర్థమేనండి. నీ ప్రయత్నము దేవుని దగ్గర ఉండాలి. నీ ప్రయత్నము దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి బ్రతిమలాడడంలో ఉండాలి.
సంసోను ఉన్నాడు, తన కళ్ళు పోగొట్టుకున్నాడు, అపహాస్యము పొందుతున్నాడు. అందరూ గుడిలో నిలబెట్టి తనని వెక్కిరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు. ఆ సమయంలో సంసోను ఏం చేశాడండి? దేవా, ఒక్కసారి నన్ను క్షమించి నాకు బలమునివ్వమన్నాడు. తనకి తెలిసింది నా బలము నా దేవుడే అని. మనుషుల సహాయం కోసం వెళ్ళలేదు. తన యొక్క బలము జుట్టులో ఉన్నదని కాదు, తన బలము దేవుడై ఉన్నాడని గుర్తెరిగిన వాడై ఉండి, ఈ ఒక్కసారి నన్ను క్షమించి నాకు బలమును అనుగ్రహించమన్నాడు. తన జీవిత కాలములో తను చంపినటువంటి మనుషులందరికంటే ఆ గుడిలో చనిపోయిన వారే అధికముగా ఉన్నారు. నేను అంటున్నాను, మీ యొక్క సహాయము దేవుడై ఉండాలి. ఎందుకో తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండజేసి నీకు విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. శత్రువుల ఎదుట నీకు తైలాభిషేకమును అనుగ్రహించువాడై ఉన్నాడు ఆయన. మన జీవితము కట్టుకోవలసింది యెహోవా వలన మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు అందు నిమిత్తమే కదా ఈ లోకం వచ్చింది. మన జీవితము తండ్రి అయినటువంటి యెహోవా దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన ఏమంటాడండి? ఆయన ఏమంటాడు యేసు ప్రభువారు? మీరు నా నామములో నా తండ్రిని ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడుతుంది. అది అనుగ్రహింపబడుతుంది. ఆయనను అడగాలి. ఆయనను అడగడం మనము నేర్చుకుందాం, ప్రార్థిద్దాం, ఆత్మీయ జీవితముని ఎదుగుదలలోనికి నడిపించుకుందాం. మెటుకు ఈ దినమున 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనముని మనము ధ్యానించుకొని చూచుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. చాలు. చదువుకున్నటువంటి యొక్క లేఖన వాక్యములో ఏమని చెప్పబడుతున్నటువంటి యొక్క మాటలు? ఒకటి, మెలకువగా ఉండమంటున్నాడు. రెండవది, విశ్వాసమందు ఉండమంటున్నాడు. పౌరుషము గలవారై ఉండమంటున్నాడు. బలవంతులై ఉండాలని అంటున్నాడు. ఇది ఆత్మీయ జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి యొక్క పద్ధతి. మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో మనం ఉండవలసింది ఏంటంట? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండడం అంటే దాని అర్థం ఏంటండి? 24 గంటలు కళ్ళు తెరుచుకొని మెలకుగా ఉండడం అనేది ఆ అర్థము కాదు. దాని మీనింగ్ పొరపాటు పడుతున్నారు. అక్షరానుసారంగా మీరు అర్థం చేసుకుంటే పొరబడినట్టే. మెలకువగా ఉండమనంటే దాని అర్థము అలర్ట్గా ఉండండి అని దాని అర్థం. అలర్ట్గా ఉండండి. యేసుప్రభు వారు తను చెబుతున్నటువంటి ఒక బోధలలో ఏమంటాడు? దొంగ ఇంటికి వచ్చినట్టుగా ఏ దినమున వస్తాడో ఆ దినము రాబోతూ ఉన్నది, మీరు అలర్ట్గా ఉండండి అనేటువంటి యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో అలర్ట్నెస్ లేకుండా మన ఆత్మీయ జీవితమును కొనసాగించుచున్నామేమో ఒకసారి గ్రహించుకుందాం. ఎలాగున్నదో నీ ఆత్మీయ జీవితము? నిద్రపోతున్నావేమో. ఎలాగున్నది నీ ఆత్మీయ జీవితము? సొమ్మసిల్లిపోయిందేమో. ఎలాగుంది నీ ఆత్మీయ జీవితము? ఎక్కడిదక్కడే ఆగిపోయి ఉన్నదేమో. నీ మోకాల ప్రార్థన జీవితం ఆగిపోయిందేమో. నీ యొక్క వాక్యమును చదువుకునే జీవితం ఆగిపోయిందేమో. అలర్ట్గా ఉండు. శోధనలో పడిపోకుండా నీవేమి చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో అంత్యదినములోనికి అనగా శిలువ మీదికి ఎక్కక ముందు ఒకానొక రాత్రి తన శిష్యులను తీసుకొని వెళ్ళినప్పుడు రాతి వేయంత దూరంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటాను నేను, మీరు ఇక్కడ ఉండి ఏమంటున్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటాడు అక్కడ. కారణం, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతారు, జాగ్రత్త సుమి అంటున్నాడు అక్కడ యేసు ప్రభువారు. మెలకుతనముతో ఉండకుండా, అలర్ట్నెస్గా ఉండకుండా నీవు శోధనలో పడిపోతుంటావు, జాగ్రత్త సుమి. సంగమా, ఆత్మీయ జీవితంలో అలర్ట్గా లేకపోతే నీవు జారిపోయేటువంటి పరిస్థితులు అనేకముగా ఉంటుంటాయి. భక్తుడు అంటాడు కదా, నా కాలు జార సిద్ధమాయను. అలర్ట్గా ఉంటున్నాడు ఆయన. ఇదిగో నా కాలు జార సిద్ధమాయను, ప్రభువా సహాయమును అనుగ్రహించుము.
నీ యొక్క ఆత్మీయ జీవితము ఎక్కడిదక్కడే ఆగిపోయి ఉన్నదేమో ఒకసారి పరీక్షించుకో సహోదరి సహోదరుడా. అందు విషయమే చెబుతున్నటువంటి ఒక మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 41 ఏమని చెబుతున్నారో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము చదవండి అమ్మా. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ఏం చేయమంటున్నాడండి? మెలకువగా ఉండి ఫోన్లు చూసుకుంటా టీవీలు చూసుకుంటా కాలక్షేపం చేయమని చెప్పటం లేదండి కదా. మెలకువ కోసం కొంతమంది ఏం చేస్తారండి, 2-3 కూర్చొని ముచ్చట్లు పెడతా కూర్చుంటారు. మెలకువ కోసం ఏం చేస్తారండి, ఒక పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఆ మెలకువ కాదు చెబుతున్నది. శోధనలో పడిపోకుండా నీ ఆత్మీయ జీవితము ప్రార్థనలో కొనసాగించి రీతిగా అలర్ట్గా ఉండుము అని చెబుతూ ఉన్నాడు. చాలామంది మీ ఆత్మీయ జీవితంలో మెలకువతనముతో లేకుండా ఉండిపోతున్నాం. దేవుని యొక్క మాట ఏమున్నదో వినాలన్నటువంటి ఆశ లేకుండా ఉండిపోయింది. దేవుడు ఏ వాక్యము చెబుతున్నాడో, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది మాట్లాడే రీతిగా దేవా ప్రార్థన చేసుకొని వచ్చేటువంటి ఒక సంఘము ఎంతమంది ఉన్నది? సంఘములో ఎంతమంది బిడ్డలు అలాగున్నారు? ప్రార్థన చేసుకొని వస్తున్నారా? సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి జీవితంతో వస్తున్నారా? ఎలాగున్నది మీ ఆత్మీయ జీవితము? సంఘానికి ఈరోజు ఆదివారం కాబట్టి నేను రావాలి, ఈరోజు ఆదివారం కాబట్టి నేను వెళ్ళాలి, ఈరోజు ఆదివారం కాబట్టి నేను అటెండ్ అవ్వకపోతే మళ్ళీ పాస్టర్ గారు అడుగుతారేమో అన్న రీతిగా వచ్చేటువంటి ఒక సంఘ బిడ్డలు ఎంతమంది? దేవుడి దినమున నాతో మాట్లాడాలన్న ఉద్దేశముతో ప్రార్థన పూర్వకంగా వచ్చిన వారు ఎంతమంది? సంఘానికి కాలక్షేపం కోసము రావద్దు. సంఘానికి ఏదో నాకు అనారోగ్యం ఉన్నది కాబట్టి నేను అక్కడికి వెళ్తే స్వస్థపడతాననే ఉద్దేశముతో కాదు నువ్వు రావలసింది. నా హృదయముతో దేవుడు మాట్లాడాలి. విత్తబడినటువంటి విత్తనాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు అక్కడ? కొన్ని విత్తనములు ముళ్ళ పొదలలోను, రాతి నేల మీదను, త్రోవ ప్రక్కను, కొన్ని మంచి నేల మీద. ఆ మంచి నేల నీ దగ్గర ఉన్నదా? త్రోవ పక్కన పడేటువంటి స్థితిలో ఉన్నవా? ఎక్కడ ఉన్నది నీ ఆత్మీయ జీవితము? త్రోవ పక్కన పడేటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నవా? ముళ్ళ పొదలో పడేటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నవా? ఎక్కడ ఉన్నదో ఒకసారి ఆలోచించుకో. నీ పరిస్థితి కాలు జారే పరిస్థితిలో ఉన్నదేమో. పౌలు భక్తుడంట ఒకానొక సందర్భంలో వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడంట ఎక్కడ కూర్చున్నాడండి? కిటికీలో కూర్చున్నాడు. చల్లగా తగులుతుంది గాలి ఈపుకి. ఏమైందండి? నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఏం జరిగిందండి? మెలకువగా లేనటువంటి పరిస్థితుల్లో నిద్ర వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన లేనటువంటి యవనస్తుడు ఏమైపోయాడండి? వెనకకి పడి చనిపోయాడు. కానీ పౌలు భక్తుడు అంటాడు అతను చనిపోలేదు, నిద్రించుచున్నాడు అన్నాడు. తిరిగి లేపాడు. మెలకువతనముతో లేకుండా నీ ఆత్మీయ జీవితం ఒకవేళ ఉన్నట్లయితే పడిపోయే పరిస్థితి, ప్రమాదము. చాలా జాగ్రత్త. పడిపోయేటువంటి పరిస్థితిలో ఉంటున్నా. యేసు ప్రభువారు శిష్యులకి మరలా వచ్చి చెబుతాడు, ఒక్క జామైనను మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? ఎందుకన్నాడో తెలుసా? మీరు శోధనలో పడిపోకుండా నిమిత్తము మీరు ప్రార్థించుడి. ఆ మాట చెప్పిన తర్వాత పేతురుకి ముందుగానే హెచ్చరిక చేస్తాడు. నేను సిలువకు అప్పగింపబడక ముందు నీవు 3 సార్లు ఏంటంట అబద్ధమాడతావు అని మరీ అలర్ట్గా చెప్పాడు కూడా. మరీ అలర్ట్గా చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆ యొక్క శోధనలో పడిపోవద్దనే ఉద్దేశముతో కూడా యేసు ప్రభువు వారు ఏమని చెబుతున్నాడు? శోధనలో పడిపోకుండా నిమిత్తము నీవు ప్రార్థన చేయుము అన్నప్పటికీ కూడా అలసిన ప్రాణముతో ఉన్నారు కదా శిష్యులు, పడుకున్నారు. ప్రార్థనలో పడుకునిపోయినటువంటి ఆ పరిస్థితిలో యేసు ప్రభువు వారిని పట్టుకొని వెళ్ళేటువంటి ఆ యొక్క కార్యములో పేతురుగారు ఏం చేశారండి? 3 సార్లు అతను ఎవరో నాకు తెలియదు, అతని నాకు సంబంధమే లేదు. తెలియదండి? పేతురుకి సంబంధమే లేదు, తెలియదంటారా? ఎంత పెద్ద సంబంధము అని అంటే, కాళ్ళు కడగాలి, నేను కాళ్ళు కడగకపోతే నీవు నా దాంట్లో పాలు పొందేటువంటి స్థితిలో ఉండవు అంటే నన్ను తల నుండి
అరికాలు వరకు కడుగుమని చెప్పినవాడు అతనే. నేను నీలాగా నీళ్ళలో నడుస్తాననేటువంటిగా చెప్పినవాడు అతనే కదా. యేసు ప్రభుతో తిరిగినవాడు అతనే. 12 గంపలు 5 రొట్టెలు 5 చేపలు పంచినటువంటి సందర్భంలో ఉన్నప్పుడు కూడా పేతురు గారు ఉన్నారు, అన్నిటిలో ఉన్నాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడండి, నాకు అతనికి సంబంధం లేదు. ఈ శోధనలో పడిపోకుండాలని ఉద్దేశముతోనే దేవుడు ఏమని చెప్పాడండి, ముందే మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఆత్మీయ జీవితంలో మనము మెలకువగా లేము, పడిపోతున్నాం, అలర్ట్గా లేదు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం ఏదన్నా శోధనలో పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటే అలర్ట్గా ఉండి, అయ్యో నేను ఈ శోధనలో పడిపోతున్నాను, ఇక్కడ పాపములో పడిపోతున్నాను, నేను విరళం మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆయనతో నేను సమాధాన పడాలన్న ఆలోచన లేకుండా పోతుంది. ఉదాహరణకి సంసోను గారు మెలకుగా లేడైనా ఆరాంగా నిద్రపోతున్నాడు ప్రియురాలి మీద కదా. ప్రియురాలి దగ్గర ఆరాంగా నిద్రపోతున్నాడు. ఆమె నిద్రపుచ్చింది, మనోడు నిద్రపోయాడు, అలర్ట్గా లేడు. ఎప్పటి వరకు అలర్ట్గా ఉన్నాడు? ఇదిగో ఫిలిష్తీయులు వచ్చారు అన్నప్పుడు అలర్ట్గా ఉన్నాడు. తాళతో కట్టినప్పుడు, సంఖ్యలతో బిగించినప్పుడు అలర్ట్గానే ఉన్నాడు. విసుగు తెప్పించింది. మెల్లిగా నిద్రలోనికి జారుకున్నాడు, గుండు గొడిగించింది. ఫిలిష్తీయులు వచ్చారు అనేటువంటి మాట చెప్పినప్పుడు లేచిన వెంటనే తన బలమంతా పోయింది. గుండు గీచినప్పుడు ఉండాల్సినటువంటి అలర్ట్నెస్ ఫిలిష్తీయులు వచ్చారనేటువంటి సమయంలోకి వచ్చేసరికి అది పనికి రాకుండా పోయింది. సమయముని సందర్భముని అర్థం చేసుకోవాలి మనం. నీ యొక్క కాలు ఎక్కడ జారుతున్నదో నీ ఆత్మీయ జీవితం మెలకువగా ఉండడం నేర్చుకోవాలి. అందుకే ఉదాహరణకి ఇంకొక దగ్గర యేసుప్రభు వారి ఒక మాట మాట్లాడతాడు ఉపమానంలో. 10 మంది బుద్ధి కలిగిన కన్యకల గురించి చెబుతూ ఉంటాడు. ఏమని చెబుతారండి? 10 మంది బుద్ధి కలిగిన వారే. వాళ్ళందరూ ఎవరంట? అందరూ బుద్ధి కలిగిన వాళ్ళే. మంచి పాటలు పాడతారు, మంచి ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, సంఘానికి వెళ్తారు, కానుకలు వేస్తారు, ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతారు, మీటింగ్స్ అటెండ్ అవుతారు, చర్చికి రెగ్యులర్గా వెళ్తారు, అంతా బాగానే ఉన్నది. కానీ ఎంతమంది వెళ్ళారంట అండి? ఎందుకని మిగతా 5 ఎటుపోయినారండి? అలర్ట్గా లేరండి. వారి దీపములు సిద్ధముగా లేవు, ఆరిపోవడానికి వచ్చాయి. అప్పుడు అలర్ట్గా వచ్చింది వాళ్ళకి, మా దీపములో నూనె అయిపోయింది, కాస్త ఇస్తారా? మీరు అలర్ట్గా లేకపోయి ఇప్పుడు మమ్మల్ని అడిగితే ఏం ప్రయోజనము? ఆయన వచ్చుచున్నాడు కాబట్టి మేము సిద్ధపడి ఉన్నాము, మాకే సరిపోతుంది, ఇక మీకు ఇవ్వడానికి మీరు లేవు. ఆలోచించుకోండి అమ్మా. ఆత్మీయ జీవితములు అంత్య దినములలో ఉన్నా ఎక్కడ నీ ఆత్మీయ జీవితము పడిపోతుందేమో, పడిపోయే పరిస్థితుల్లో ఉంటున్నావేమో, నీ కాలు ఎక్కడైనా జారిపోతుందేమో, జాగ్రత్తగా గమనించుకొని మెలకువగా ఉండి మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర క్షమాపణ అడిగి, దేవా నన్ను తిరిగి మరలా బ్రతికించుము, కట్టుము, కోల్పోయిన నా ఆత్మీయ జీవితముని తిరిగి మరలా నన్ను కట్టుము అని దేవుని దగ్గర బ్రతిమలాడుకోవడమే. దావీదు భక్తుడు తన జీవితంలో చేసిన పాపం నిమిత్తం పశ్చాత్తాపపడుతూ దేవుని దగ్గర బ్రతిమలాడుతుంటాడు. కోల్పోయిన నా ఆత్మీయ జీవితమును మరలా తిరిగి కట్టుము దేవా అని ప్రార్థన చేస్తుంటాడు. ఆ ప్రార్థన విన్నటువంటిగా దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదమునిస్తాడు. నీ కుమారుడు నా మందిరమును కడతాడన్నప్పుడు దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడండి? దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని అంటాడు. ఆశీర్వాదంలోనికి రావాలి. మెలకుతనము లేకపోతే నీ ఆత్మీయ జీవితము సాతాను ఎత్తుకుపోతాడు. మెలకుతనము లేకపోతే నీ ఆత్మీయ జీవితము పడిపోతుంది, బూడిదైపోతుంది, పడిపోతూ ఉంటావు. జాగ్రత్త సుమి. సైనికులు బార్డర్లో ఉంటారు. ఎలా ఉండాలండి? వాళ్ళు ఎలా ఉండాలండి? అలర్ట్గా ఉండాలండి. ఎప్పుడు ఎక్కడ నుంచి ఎలాగా బాంబులు పేలుతాయో, ఎక్కడి నుంచి ఎలాగా శత్రువు పరిగెట్టుకుంటూ వస్తాడో తెలియదు. కాబట్టి అలర్ట్గా ఉండి కనిపెడుతూ ఉండాలి. అలర్ట్నెస్ లేకపోతే పోతుంది, నాశనం అయిపోతుంది. దేశంలోనికి శత్రువులు ప్రవేశిస్తారు. అలర్ట్నెస్గా ఉండాలి.
ఆత్మీయ జీవితమును మనము అలర్ట్గా ఉంచుకోవడానికి ముందుకు సాగుతూ ఉందాం. కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా ఏమని మాట్లాడతాడో తెలుసా? 1వ కీర్తనలో దివారాత్రము నీ ధర్మశాస్త్రమును ధ్యానించువాడు. అంటే ఏంటి? ఆత్మీయ జీవితములో రాత్రనక పగలనక నీ నోటి వెంబడి నీ మనసులో ఏమై ఉండాలి? ఆయన ధర్మశాస్త్రము నెమరు వేస్తూ ఉండాలి. అలర్ట్గా ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించేటువంటి ఆత్మీయ స్థితిలో ఒకవేళ నీ యొక్క జీవితం లేదేమో సహోదరి సహోదరుడా, ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకో. నీ ఆత్మీయ జీవితము నిద్రపోతుందేమో, పడిపోయే పరిస్థితిలో ఉందేమో. నా యేసయ్య, నా దేవుడు తన 2 చేతులు చాపి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా దేవుడు యేసు ప్రభు వారు ఎదురు చూస్తున్నాడు. నెహెమ్యా గ్రంథంలో మనం ఒక మాట చూసుకుంటే 4వ అధ్యాయం 21లో కూడా 4వ అధ్యాయం 21లో మనము చూసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథంలో చదువుకుందాం. మేము పనియందు ప్రయాసపడితిమి, ఉదయము మొదలుకొని నక్షత్రములు కనబడు వరకు, ఉదయము మొదలుకొని నక్షత్రములు వచ్చేంత వరకు తను ఈటలు పట్టుకుని వారు అలర్ట్గా ఉన్నారు. ఎందుకో తెలుసంటారా? యెరూషలేం పట్టణముని కట్టేటువంటి ఆ యొక్క ప్రయత్నం, ఆ ప్రాకారపు గోడ కట్టేటువంటి ప్రయత్నంలో కొంతమంది శత్రువులు వచ్చారు, వారికి ఎదురుపడ్డారు. ఎవరు వాళ్ళు? సన్బల్లట్టులు వారికి ఆపోజిట్గా నిలుచుకున్నారు. వాళ్ళు లేని వార్తను పుట్టిస్తున్నారు రాజు దగ్గర, బబులోను రాజు దగ్గర లేని మాటలను పుట్టిస్తున్నారు. ఆ యొక్క గోడను కట్టనివ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు సన్బల్లట్టులు. కాబట్టి నెహెమ్యా గారు ఏమంటున్నారండి అక్కడ? ఉదయమును మొదలుకొని నక్షత్రములు వచ్చే వరకు మేము ఈటలు పట్టుకొని నిలబడి ఉన్నారు. వాళ్ళు మెలకువగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ నుంచి ఎలాగ వచ్చి వీరు గోడను కూలగొడతారో. మీరు నెహెమ్యా గ్రంథముని చదివి చూడండి. ఒకరు ఇక్కడ నిల్చుంటే కాసంత దూరంలో ఇంకొకటి నిల్చుంటాడు, కాసంత దూరంలో ఇంకొకటి నిల్చుంటాడు, కాసంత దూరంలో ఇంకోటి నిల్చుని ఉంటాడు. అలర్ట్గా ఉంటున్నారు. ఈ ఆత్మీయ జీవితం అలాగా ఈట పట్టుకొని రెడీగా ఉండాలి. ఎప్పుడు శత్రువు ఎక్కడి నుంచి వస్తాడో నీకు తెలియదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన జీవితము గడపడం ఎంతో అవసరమై ఉన్నది. శోధనలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయడము అత్యవసరమై ఉన్నది. అందుకే దావీదు భక్తుడు దివారాత్రము నీ ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ఎవడు ధన్యుడంట? ఆయన మాటలని ధ్యానించువాడు ధన్యుడు. మెలకువగా ఉండి ఎప్పుడు మన మనసులో రిపిటేషన్లో ఉంటూ ఉండాలి. ఆయన మాటలని ధ్యానించువారమై ఉండాలి. ఒక చిన్న మాట ఉదాహరణ మీకు చెప్తాను. సొలొమోను కాలంలో తను రాజుగా పరిపాలించుచున్నటువంటి సందర్భంలో 2 తల్లులు గొడవపడి వస్తారు. ఎంతమందికి తెలుసండి అది? చదివారా? సొలొమోను గారి గురించి చదివారా? చదవని వాళ్ళు చేయొద్దండి. అందరు చదివినారు, అయితే మంచిది. సొలొమోను గారి యొక్క జీవితంలో 2 తల్లులు వచ్చి గొడవ పడుతున్నారు. దేనికోసం గొడవ పడుతున్నారు? వీడు నా బిడ్డ అంటే నా బిడ్డ. అక్కడ నాకు ఏమనిపించిందో తెలుసా? ఈ సందర్భం చదివేటప్పుడు తల్లి పాలిచ్చేటప్పుడు ఏం చేస్తుంది? మెలుగుగా ఉండి, ఆ తల్లికి మెలుగునే లేదు. ఆ పోరగాని మీద ఎప్పుడు ఎక్కింది కానీ కిష్మన్నాడు, చచ్చిపోయినాడు కదా. తల్లి ఏముండాలి? మెలకువగా ఉండి పిల్లవానికి నేను పాలిస్తున్నప్పుడు వాడు ఎక్కడ పక్కన ఉన్నాడు, ఏడున్నాడో కాస్త కొంతమంది పడుకుంటే వాళ్ళకి మెలకు ఉండనే ఉండదు. ఎడు దొర్లుతున్నారు, వారు ఎక్కడ పడిపోతున్నారు తెలియదు అలాగే కదా. రౌండ్ ఆఫ్ ద క్లాక్ తిరుగుతారు కొంతమంది కింద పడుకుంటే. కొన్నిసార్లు మంచి పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ తల్లి కూడా అలాగే మెలకు లేదు, పిల్లవాని మీదకి ఎక్కింది, వాడు ఎప్పుడో చచ్చిపోయినాడు. తర్వాత మెలకు వచ్చింది తల్లికి, వీడు చచ్చిపోయినాడే, వీడు నా కుమారుడే అయినప్పటికీ కూడా ఏదైనా సరే అని ఈ యొక్క బిడ్డని తీసుకొని వెళ్ళి ఆ యొక్క బిడ్డ దగ్గర పెట్టి ఆ బిడ్డని తెచ్చుకుంది. ఆ తల్లి కూడా అలాగే ఉంది, మెలకు లేదు ఆమెకి. లేపకపోయేటప్పుడు ఆమె మెలకు లేదు, ఈమె మెలకు లేదు. ఇద్దరు లేచిన తర్వాత గొడవ పడుతున్నారు. మనది అలాగ ఉంటుందన్నమాట. అంత మునిగిపోయిన తర్వాత ఆత్మీయ జీవితంలో పోరాడడం మొదలు పెడతాం. అయ్యో 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 అని. అప్పుడు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా?
అందుకే దావీదు భక్తుడు ముందుగానే అలర్ట్గా ఉంటూ నా కాలు జార సిద్ధమాయను అంటూ కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సోపుతో నా యొక్క హృదయమును కడుగుము అంటాడు. ఈ సోపుతో నా హృదయమును కడుగుము దేవా. ఆయన ప్రార్థన ఎంత అలర్ట్గా ఉంటుందో. ఆయన కీర్తనలన్నీ మీరు చదివినట్లయితే పరిగెడుతూ పోరాటంలోనే రాస్తున్నటువంటి పాటలన్నీ. అలర్ట్గా ఉండడము నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో అలర్ట్గా లేకపోతే పడిపోయే ప్రమాదము చాలా ఉన్నది. అదే కదా మనం ఇందాక చదువుకున్నాం. శోధనలో పడిపోకుండా మీరు మెలకువగా ఉండి ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కొంతమంది మెలకువ కోసము సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. మెలకువ కోసము టీవీలు చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మెలకువగా ఉండి మోకరించి ప్రార్థనలో ఉంటూ వాక్యమును ధ్యానించి వారముగా ఉండాలి. కొంతమంది పాస్టర్లు నిద్ర వస్తలేదంటే బైబిల్ చదువుకో అంటారు. ఎందుకు కదా? బైబిల్ అనగానే నిద్ర వస్తుంది. ఎందుకు? ఆ శోధకుడు అప్పుడే మొదలవుతాడనమాట. మంచి దగ్గరనే శోధకుడు మొదలవుతుంటాడు. బైబిల్ చదువుకో. మా నాన్నగారి యొక్క జీవితంలో ఒక మంచి అద్భుతం ఏంటనంటే, ఆయన సంఘము చాలా పెద్దది సిద్దిపేటలో. ఒక ఆవిడంట ఆ ఊర్లో అనేక రోజుల నుంచి వెళ్ళి ఇబ్బంది పడుతుందంట నిద్రపోవడానికి. అనేకమైన డాక్టర్ల దగ్గరికి సంప్రదించిందంట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి మెడిసిన్స్ ఇచ్చినా ప్రయోజనం లేదంట. ఆమెకి నిద్ర అనేది సరిగ్గా రావటం లేదు. మా నాన్నగారు సేవ చేస్తున్నటువంటి ఊరు పరిచర్యలో ఒక డాక్టర్ గారు దగ్గరపాటులో ఉంటే ఆ డాక్టర్ గారు అన్నారంట, ఇక్కడ జైపాల్ రెడ్డి గారు ఉంటారు, ఆయన యొక్క సంఘం ఉంటుంది అక్కడ హసన్ మీరాపురంలో, అక్కడికి వెళ్ళి కూర్చో అమ్మ, నువ్వు దేవుడే నీకు కార్యం జరిగిస్తాడని చెప్పి పంపించినాడంట. ఆ మనిషి చూడండి ఎంత మంచి సాక్ష్యం చెప్పిండు. ఆమె వచ్చింది వెతుక్కుంటూ అడుక్కుంటూ మొత్తం మీద వచ్చింది సంఘానికి. ఓ మూల కూర్చుంది. డాడీ చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పేశాడు. వాక్యమును బోధించాడు. బల కార్యక్రమం అయిపోయింది. అంతా అయిపోయింది. ఆశీర్వాద ప్రార్థన అయిపోయింది. వచ్చి ఎవరన్నా సాక్ష్యం చెబుతారా అంటే ఆమె ముందుకు వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. ఏమని చెబుతుంది? కొన్ని నెలలైతుంది, కొన్ని దినములైతుంది సరిగ్గా నిద్ర రాక నాకు. ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగినా కానీ నాకు అసలు మందులే సెట్ అవ్వలేదు, నిద్ర రావడం లేదు. ఓ డాక్టర్ చెప్పాడు ఇక్కడ సంఘానికి వెళ్ళామని. పాటలు పాడినప్పుడు నేను చాలా ఆనందించాను, చాలా బాగుంది. అయ్యగారు ప్రసంగం మొదలుపెట్టినప్పుడు నిద్రపోయినా అంటే ముగించిన తర్వాత లేచిన, చాలా రోజుల తర్వాత చక్కటి నిద్ర వచ్చింది నాకు అంటుంది సాక్ష్యంగా. ఇప్పుడు ఎవరిని బలపరిచినట్టు ఆలోచించండి. నువ్వు మెలకువగా ఉండి వాక్యముని వినడానికి రావాలి కానీ నిద్రపోవడానికి వాక్యముని వినేవారు ఎంతమంది ఉన్నారో. సంఘానికి ఎందుకు వస్తున్నావు? నీ ఆత్మీయ జీవితమును కట్టుకోవడానికి నువ్వు మెలకువగా ఉండి వాక్యముని విని కట్టుకోవడానికి రావాలి కానీ చాలామంది వచ్చేది సంఘానికి స్వస్థత కోసం వస్తుంటారు, అద్భుతము కోసం వస్తుంటారు. అమ్మా, వాక్యం అనేది నిన్ను నన్ను బ్రతికించేది. దేవుడు ఏమంటాడు? మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి లేచే ప్రతి మాట వలన జీవిస్తాడు. చచ్చిపోడాడు, జీవించడానికి వస్తాడు సంఘానికి. మరి నువ్వెందుకు నిద్రపోతున్నావు? నువ్వెందుకు చచ్చిపోయేటువంటి స్థితిలో అలాగ పడిపోతున్నావు? మెలకువగా ఉండి ప్రార్థన చేయి, మెలకువగా ఉండి వాక్యమును విను, మెలకువగా ఉండి వాక్యమును చదువుకో. శోధనలో పడిపోకుండా ఉండడానికి నువ్వు మెలకువగా ఉండడం చాలా అవసరమై ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు చెప్పి నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను నేను. 26వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసుకుందాము. ఒక చక్కటి ఉదాహరణ ఉంటుంది అక్కడ. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటను నీళ్ళ బుడ్డిని వారిద్దరూ వెళ్ళిపోయారు. సౌలు అంట దావీదు రాజుని చంపేద్దామని సైన్యముని తీసుకొని తెగ ప్రయాణం చేసి వచ్చాడు. అలసిన ప్రాణం కదా, అరణ్యంలో వండుకున్నాడు. ఆ మాట దావీదుకి తన యొక్క బృందానికి తెలిసింది. దానిలో ఇద్దరు బయలుదేరారు, దావీదు గారు తన యొక్క సైనికుడు ఒకడు.
సౌలు పడుకున్నటువంటి ప్రదేశమునికి వెళ్ళాడు. అక్కడ చూచాడు, సౌలు పడుకున్నాడు. సౌలుతో పాటు ఉండవలసినటువంటి మంత్రి పడుకున్నాడు, సైనికులు పడుకున్నాడు, మెయిన్ హెడ్ ఆఫ్ ద పర్సన్ కూడా పడుకుని ఉన్నాడు, సోల్జర్. ఆ సైనికుడు పడుకొని ఉన్నాడు. అతని దగ్గర నుంచి వెళ్ళి ఈటని ఏంటో చదువుకుందాం ఒకసారి మరలా. ఈటను నీళ్ళ బుడ్డిని తీసుకొని వచ్చేసాడంట. సైనికుడు ఏం చేయాలండి? రాజు పండుకున్నప్పుడు కాపలుగా ఉండి రాజు మీదకి శత్రువులు రాకుండా మెలకువగా ఉండాలి. ఆయన అన్నాడు, ఈయనమన్నారు. ఆయన పడుకున్నాడు అలసిన ప్రాణంతో, సైనికులు పడుకున్నారు. రానే వచ్చాడు దావీదు, ఈటను నీళ్ళ బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయాడు. మంచోడు కాబట్టి వెళ్ళిపోయాడు. అదే శత్రువు అయి ఉంటే అదే ఈట తీసుకొని ఒక్క పోటుతో పొడిచి చనిపోయేవాడు కదా. అలర్ట్గా లేడు, అందుకు మాట్లాడుతున్నాడు అక్కడ దావీదు. చదువుకుందాం కింద వచనములో. యెహోవా చేత వారిలో ఎవడునూ నిద్ర మేల్కొనలేదు, ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యన చాలా ఎడుముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును విన్నట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేకలు వేయగా, అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగిను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యాజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? ఎందుకు కాపు కాయకపోతివి? మెలకువగా ఎందుకు లేవు? నీవు అలర్ట్గా ఎందుకు లేవు? నేను వచ్చాను, నీ దగ్గర ఈటను తీసుకున్నాను, నీలబుడ్డను తీసుకున్నాను, ఇదిగో కావాలంటే ప్రూఫ్ చూసుకో అంటున్నాడు అక్కడ. నీ యొక్క ఆత్మీయ జీవితం అలాగే శత్రువు ఎత్తుకుపోతున్నాడేమో తల్లి, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అందుకే అంటున్నాడు, శోధనలో పడిపోకుండా నీవు ప్రార్థన చేయి. ఆయన గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చి సిద్ధపాటు కలిగేటువంటి హృదయంతో ఉంటున్నారో వారిని తీసుకుపోవడానికి వచ్చుచున్నట్టు దినము ఏదో మనకి తెలియదు. ఆయన చెబుతున్నటువంటి సంగతులు అన్నీ జరుగుతున్నాయి. అక్కడక్కడ భూకంపములు, యుద్ధములు జరుగుతూనే ఉన్నాయి. నీవు అలర్ట్గా ఉండడం నీ యొక్క బుద్ధి, అది నువ్వు నేర్చుకోవాల్సింది. ఆయన ఏ సమయమున వస్తాడో మనకు తెలియదు. అదే మాటని మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయము 13లో చెబుతూ ఉన్నటువంటి ఒక మాట. మత్తయి సువార్త 25:13లో ఏమని చెబుతున్నాడండి? ఆ దినమైనను ఆ గడియ అయినను నీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆ గడియ అయినను ఆ దినమైనను మీకు తెలియదు గనుక. అది ఎవరికి తెలుసంట? శిష్యులు అడుగుతారు, ఏ టైంకి వస్తావు? ఏ సమయం ఉంది నీది అంటే, కాలములు సమయము నా తండ్రి అధీనములో ఉన్నాయి, మీకు దానితో మీకేం పని, మీరు అలర్ట్గా ఉండండి అంటున్నాడు అక్కడ. అది ముందే చెప్పేస్తే ఆ టైంకి అందరు అలర్ట్గా ఉందామని సిద్ధపడతారు. మిగతా జీవితం అంతా కాలక్షేపం చేస్తుంటాడు. అలర్ట్గా ఉండడం నేర్చుకోవాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హైవే మీద వెళ్ళేటప్పుడు అలర్ట్గా లేకుండా కొద్దిపాటి కునుకుతో ఇట్లా అంటామంటే కొంచెం స్టీరింగ్ తిరిగినా పక్కన వాటికి తగిలి అవుట్ ఆఫ్ ద స్టేజ్లోకి వెళ్ళిపోతుంటాం. ఎంత అలర్ట్గా ఉండాలో అంత అలర్ట్నెస్ ఆత్మీయ జీవితంలో ఉండాలి. సాతాను నీ యొక్క జీవితంలో ప్రవేశించి నిన్ను ఎత్తుకుపోకుండా ఉండాలంటే దేవునితో సహవాసమును కలిగి ఉండడం. కీర్తనలు 1లో చెబుతున్న మాట ప్రకారంగా దివారాత్రము ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడవుగా ఉండాలి, ధ్యానించుదానవుగా ఉండాలి. మనం చదువుతున్నటువంటి ఒక మూలవాక్యం ఒకసారి చూసుకుందాం. 1 కొరింథీ 16:13లో మొదటిది మనం చదువుకుంది మెలకువగా ఉండి అంటున్నాడు. తర్వాత రెండవది విశ్వాసముందు నిలకడగా ఉండండి. శోధన వచ్చినప్పుడు ఒకలాగా, శోధన రానప్పుడు ఒకలాగా, మంచిగా ఉన్నప్పుడు ఒకలాగా, మంచిగా లేనప్పుడు ఒకలాగా. విశ్వాసం అలా ఉంచుకోవడం కాదమ్మా. నీ మంచిగా జరిగినప్పుడు ఒకలాగా విశ్వాసం చూపించడం, మంచి జరిగినప్పుడు అని పక్కకి వెళ్ళిపోవడం కాదు నీ ఆత్మీయ జీవితం. నీ విశ్వాసము నిలకడగా ఉండాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. వారి విశ్వాసం ఎంత నిలకడగా ఉన్నదో. కానీ మిగతా ఇజ్రాయేలు ప్రజలందరూ అదే స్థానంలో ఉన్నారు, అదే గ్రౌండ్లో ఉన్నారు. వారి విశ్వాసం ఎలా ఉందండి? మొక్కకపోతే చంపేస్తాడు రాబాయ్, అనవసరంగా ఏముంది ఒక మాట మొక్కేద్దాంలే
మనం మొక్కేది దేవునికి అనుకుంటూ మనసులో విగ్రహానికి మొక్కుదాం. ఇదేందో యాక్షను. కొంతమంది ఇట్లా ఉంటారు సమాధానం చెప్పేది. నేను మొక్కేది దేవునికే, యేసుప్రభుకే, వాళ్ళను మెప్పించడానికి మాత్రం నేనేదో తలకాయ వంచిన. యేసుప్రభు వారు ఏమన్నారు? ఎందరైతే నా నామమును ఒప్పుకుందురో వారిని నేను నా తండ్రి దగ్గర ఒప్పుకుందునన్నాడా? డ్రామా చేయండి రా, పర్లేదు, నేను లోపల చూసుకుంటా అన్నాడా? అది మనిషి బతుకు జీవితం, లోపల చూసుకునేది. దేవునిది ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పెడతాడు. దావీదు చేసిన తప్పిదముని ట్రాన్స్పరెంట్గా పెట్టాడు, ఆదాము అవ్వ చేసిన తప్పిదముని ట్రాన్స్పరెంట్గా పెట్టాడు, యాకోబు చేసిన తప్పిదముని ట్రాన్స్పరెంట్గానే పెట్టాడు. ఏదైనా సరే ఓపెన్గా చెబుతూ ఉంటాడు ఆయన. విశ్వాసమందు నిలకడగా ఉండడం షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చూపించాడు. అదే విశ్వాసమందు నిలకడగా ఉండడం యోబు భక్తుడు చూపించాడు. తనకి ఆస్తి ఉన్నప్పుడు అదే విశ్వాసములో ఉన్నాడు, ఆస్తి పోయినప్పుడు అదే విశ్వాసములో. కానీ భార్యకు ఆ విశ్వాసం రాలే. ఏమంటుందామె? నీ దేవుని నువ్వు దూషించి చచ్చిపో. ఏ భార్య అన్న అంటదా అండి? మహాభక్తురాలు, పైసల భక్తురాలు, డబ్బులు ఉన్నప్పుడు మంచిగా స్తుతించింది దేవునిని, భర్తని ఏమండి అన్నది. పైసలన్నీ పోయేసరికి, ఆస్తంతి పోయేసరికి చచ్చిపో అంటుంది. కానీ యోబు భక్తుడు ఎంత చక్కటి వాడు. ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు తల్లి. ఆయన ఇచ్చినప్పుడు ఆయనని స్తుతించినావు, తీసివేసినప్పుడు స్తుతించలేవా అని అడుగుతున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండడము యోబు భక్తుడు తన జీవితంలో మనకి చూపిస్తూ ఉన్నాడు. మన విశ్వాసము ఒకప్పుడు ఒకలాగా, ఇంకొకప్పుడు ఇంకోలాగా మనం చూపించడం కాదు, నిలకడగా ఉండడం నేర్చుకుందాం. నిలకడగా ఉండడం నేర్చుకుందాం. మంచి మార్కులు వచ్చినప్పుడు దేవా నీకు వందనాలు, మంచి మార్కులు రానప్పుడు ఏమైందో ఏమో, ప్రార్థన మస్తు చేసిన అయినా సాయం చేయలేదు దేవుడు. ఇది కాదమ్మా ప్రార్థన. నీ యొక్క బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు, ఏది మంచిదో ఏది చెడ్డదో దేవునికి తెలుసు. నీకు ఏది ఇస్తే దేవుడు నిన్ను సంపూర్ణమైన ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడో దేవునికి బాగా తెలుసు. ఎలా తీసుకొని వెళితే విశ్వాసములు కొనసాగించబడతారో దేవునికి బాగా తెలుసు. ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే 40 దినములో వెళ్ళిపోవచ్చు వాళ్ళు కనాను దేశంకి. ఎలా చెప్తారండి? ఎలా చెప్తారు 40 దినములో వెళ్ళిపోవచ్చు అని? ఉదాహరణ చెప్పండి. మనం చదువుకునే వాక్యంలోనే ఉంటుంది. ఎలా చెప్పండి? ఎవరైనా చెప్పగలుగుతారా? 40 దినములలో కనాను దేశమునికి చేరేటువంటి మార్గమని మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్యపు సందర్భంలోనే ఉండిద్ది. ఎలా చెప్పగలుగుతారు? ఉదాహరణ మీకే చెప్తాను. మీరు చదివారా? ఎప్పుడన్నా చదివారా? రాజుల యాకోబు వారు ప్రయాణమైనటువంటి నిర్గమకాండం అని చదివారా మీరు? నిర్గమకాండం చదివారా? చదివినటువంటి దానిలో ఉండిద్ది. ఎలా ఉంటుందంటే, ఐగుప్తు దేశం అంతయు కూడా కరువు కాలం ఉన్నప్పుడు ఐగుప్తులో మాత్రము ధాన్యం ఉన్నది. ఏది? యోసేపు గారు ఉన్నటువంటి సామాగ్రి దగ్గర, అక్కడ ఉన్నటువంటి కారాగారంలో అంతా కూడా సమృద్ధిగా ఉన్నది. ఆ రాజ్యంలో అంతా కూడా ఆహారం ఉన్నది. యాకోబు భక్తుడు తన పిల్లలకి చెబుతాడు, మీరు వెళ్ళి ఆహారముని కొని తీసుకొని రండి అన్నప్పుడు 40 దినములు వెళ్ళి 40 దినములు తిరిగి వచ్చిన వారు ఆ యొక్క యాకోబు పిల్లలు. వారు చుట్టూ ఎర్ర సముద్రం దాటినట్టు ఉండదు. అది 40 దినములే వారి జర్నీ. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వీరిని శోధించి, వీరిని పరీక్షించడానికి, వారి యొక్క ఆత్మీయ జీవితం తెలుసుకోవడానికి, వారి యొక్క భక్తి జీవితంను తెలుసుకోవడానికి ఏం చేశాడండి? 40 దినములో వీరిని తొందరగా తీసుకొని వెళ్తే వీరి యొక్క గుణము, ఐగుప్తులో ఉన్న గుణం అంతా తీసుకుపోయి కనానులో కనబడుతుంది. కాబట్టి సరి చేయాలి. 40 సంవత్సరంలో వారిని చుట్టూ తీసుకొని వెళ్ళాడు. అక్కడ నీ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఒక ఆశీర్వాదం రావడానికి, నీ ఆశీర్వాదం పొందుకోవడానికి కొన్నిసార్లు దేవుడు సమయముని ఎక్కువగా తీపిస్తుంటాడు నీ ఆత్మీయ జీవితం స్టాండర్డ్నెస్ చేయడానికి. నువ్వు ఎలాగుంటున్నావు యేసు ప్రభు దగ్గర, ఎలాగుంటున్నావు దేవుని దగ్గర, ఆ యొక్క విశ్వాసమును తెలుసుకోవడానికి దేవుడు నీకు ఒక పరీక్ష పెడుతుంటాడు. ఆయన కట్టడలను నువ్వు సరిగ్గా పాటిస్తావా లేదా తెలుసుకుంటాడు.
విశ్వాస విషయంలో నీవేమై ఉండాలి? నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. ఇంకొకటి మనం చదువుతున్నటువంటి ఒక మాటలో, మొదటి మెలకువగా ఉండడి, విశ్వాసముందు నిలకడగా ఉండడి, పౌరుషము గలవాడై ఉండడి, బలవంతుడై ఉండడి. రెండు విషయమును మనం చూసుకున్నట్లయితే పౌరుషము, బలవంతుడు. పౌరుషం కలిగినటువంటి ఒక విశ్వాసము ఎవరిలో కనబడుతుంది చెప్పండి? పౌరుషము, విశ్వాసము, బలము ఒక పర్సన్ చెప్పండి. దావీదులో కనబడుతుంది మనకి. పౌరుషం గలవాడై యుద్ధ రంగములోనికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు? సున్నతి లేని నీవే ఇంకంత పౌరుషం ఉంటే సున్నతి పొందుకున్న నా దేవుని యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తానని యుద్ధ భూమిలోనికి వెళ్ళి యుద్ధము యెహోవాది అనే పౌరుషముతో బలవంతుడై తన యొక్క వరిసను విసిరిన వాడై ఉన్నాడు. ఆ పౌరుషం మన దగ్గర ఉండాలి, ఆ బలము మన దగ్గర ఉండాలి, ఆ ఆత్మీయత మన దగ్గర ఉండాలి, దేవుని మీద ఆనుకునే మనస్తత్వం మన దగ్గర ఉండాలి. పౌరుషము గలవాడై, విశ్వాసము కలిగిన వాడై, బలవంతుడై ఉన్నటువంటి దానియేలు సింహాల బోనులోనికి వెళ్ళడానికి సిద్ధపడిన వాడై ఉన్నాడు. విశ్వాసముని కోల్పోకుండా యోసేపు జైల్లో పడినప్పటికీ కూడా ఏమాత్రము తునకలేదు, వెనకలేదు. తను నీ విశ్వాసము దేవునిలో స్థిరపరచుకో. దానినే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మంచి నేల అంటున్నాడు. ఆ మంచి నేలలో పడేటువంటి ఒక విత్తనం ఏమవుతుంది? ఫలించి అభివృద్ధిలోనికి వస్తుంది. దేవునికి నువ్వు అందంగా ఉంటేనే పట్టుకుంటాడని కాదు, లేకపోతే మంచి వస్త్రములు వేసుకుంటేనే పట్టుకుంటాడని కాదు. ఎండిన కర్రలో నుంచిలే దేవుడు చిగురింప చేసిన దేవుడు నా దేవుడు. నా యేసయ్య చాలా గొప్పవాడు. నిన్ను చిగురింప చేయాలని దేవుడు ఎంతో ఆశపడుచున్నాడు. మనం ఎలా ఉండాలంట? చదువుకున్నటువంటి ఒక మాటలలో మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలంట? మెలకువగా ఉందాం, విశ్వాసము కలిగి ఉందాం, పౌరుషం కలిగిన వారమై ఉందాం, బలవంతులమై ఉందాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం, దేవుని యందు విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉందాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ప్రేమించి నన్ను పిలచితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను పిలచితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, మా మంచి కాపరి, ఈ దినమున మాతో మీరు మాట్లాడిన వర్తమానపు వాక్యముల మాటలను బట్టి నీకు వందనములు. నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభువా. మాట్లాడింది నీవే, నీవు మాతో మాట్లాడినందుకు వందనములు. నాతోనూ మీ బిడ్డలతో ఈ దినమున మాట్లాడిన ప్రతి అంశపు మాటను బట్టి మెలకువగా ఉండి విశ్వాసములో ఉంటూ పౌరుషము గలవారమై బలవంతులమై ఉండడానికి దేవా మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని కోరుకొనిచున్నాం. ఈ దినమున మీ బిడ్డలమైన మేము
విన్న వాక్యముని మా హృదయంలో నెమరు వేసుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళడానికి సహాయం అనుగ్రహించండి. సంపూర్ణమైన ఆరోగ్యమును ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలపరచమని, ముందున కార్యక్రమంలో బలలో పాల్పొందడానికి సహాయం దయచేయండి. బాప్తిసం పొందుకున్న వారందరూ కూడా ప్రార్థన పూర్వకంగా వచ్చి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. దయచేసిన రాజా, వారు పాపంలో ఒప్పుకొనుచుండగా వారి పాపములన్నింటినీ కడిగి వేసే నీలో వారు నిలకడగా ఉండి వారిలో నీ ఉండడానికి మీ సహాయం వారికి అనుగ్రహించి మమ్మల్ని నడిపించి బలపరచమని యేసే నామములో అడిగి వేడుకొని సమర్పించుకొని చిన్నాము తండ్రి. ఆమేన్.